మార్నింగ్ చిల్డ్రన్ ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో చిల్డ్రన్ మనము ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అంటే ఏంటి, ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదమ్మా. మీకు అర్థమైందా చిల్డ్రన్? సో ఈరోజు నేను మీకు ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే మన లోపల బాడీ లోపల మన కంటికి కనిపించకుండా ఉండే ఆర్గాన్స్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ అని అంటారని చెప్పాను కదా. సో అవి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా చిల్డ్రన్? సో అందులో మనకి ఫస్ట్ వన్ బ్రెయిన్. ఏంటది? బ్రెయిన్. సో బ్రెయిన్ ఫస్ట్ వన్ ఈజ్ బ్రెయిన్. BRAIN బ్రెయిన్. బ్రెయిన్. సో ఫస్ట్ వన్ ఈజ్ బ్రెయిన్. Brain is the master organ of our body. బ్రెయిన్ చూడండి ఎలా ఉందో. బ్రెయిన్ ఇక్కడ మనకి బోర్డు మీద నేను మామూలుగా మీకు డ్రా చేసి చూపిస్తాను, చూడండి. సో చూడండి, ఇదంతా పైపులు లాగా ఉన్నాయి కదా, ఇదంతా అంతా మొత్తం కూడా నరాలు అన్నమాట, అంతా నరాలు. సో ఇక్కడ బ్రెయిన్. బ్రెయిన్ అంటే ఎక్కడ ఉంటుంది చిల్డ్రన్? బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది? స్టమక్లోనా? ఇక్కడ ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్ మన తలలో ఉంటుంది కదా, హెడ్ లోపల బ్రెయిన్ ఉంటుంది. ఇక్కడ బ్రెయిన్ మనకి తల లోపల ఉంటుంది. ఈ హెడ్ ఉంటుంది కదమ్మా, ఈ హెడ్ని పైన ఇక్కడ వరకు తీసేస్తే మీకు లోపల ఉన్న బ్రెయిన్ కనిపించింది. ఎప్పుడైనా చూసారా చిల్డ్రన్? పాసిబుల్ అవ్వదు. ఎందుకు అంటే మనం చూడలేము. అవి లోపల ఉండేటువంటి ఆర్గాన్స్ అసలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకు అంటే ఈరోజు మనం బ్రతికి ఉన్నాము, మాట్లాడగలుగుతున్నాము, అంటే శరీరంలో ఆర్గాన్స్ అన్నీ కదిలించుతున్నాము అంటే అది మెయిన్ చేసే పని ఏంటంటే బ్రెయిన్ ద్వారానే. కాబట్టి ఏమంటారంటే బ్రెయిన్ ఈజ్ ద మాస్టర్ ఆర్గాన్. ఇంపార్టెంట్ ఆర్గాన్ కూడా కాదు, మాస్టర్ ఆర్గాన్. మాస్టర్ ఆర్గాన్. మాస్టర్ ఆర్గాన్ అంటే ఏంటి? ఇక్కడ బ్రెయిన్ ఈజ్ ద మాస్టర్ ఆర్గాన్. మాస్టర్ ఆర్గాన్ అంటే అన్నిటికీ అదే గురువు లాంటిది. అంటే మన బాడీలో ఏ పార్టు ఏం చేయాలి అనేది అన్నీ తెలియజెప్పేది ఎవరు అని అంటే ఈ బ్రెయినే. ఈ బ్రెయినే మన బాడీలో ఉన్నటువంటి అన్నిటికీ పార్ట్స్ ఎలా పనిచేయాలి అని చెప్తుంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్సైడ్ ఆఫ్ అవర్ హెడ్. మన హెడ్ ఉంది కదా, ఈ హెడ్ లోపల ఆ బ్రెయిన్ అనేది ఉంటుంది. ఇన్సైడ్ ఆఫ్ ది హెడ్. లొకేటెడ్ అంటే ఉండడం. ఎక్కడ ఉందంట? మన హెడ్ లోపల ఉందంట. ఇట్ హెల్ప్స్ అస్ టు థింక్. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అని అంటే మనం ఆలోచించడానికి హెల్ప్ చేస్తుంది. ఏదైనా ఆలోచించడానికి, ఏదైనా గుర్తుపెట్టుకోవడానికి మన మెదడు మనకి పనిచేస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్, ఇట్ కంట్రోల్స్ ఆల్ ద సెన్స్ ఆర్గాన్స్. సెన్స్ ఆర్గాన్స్ అంటే ఏంటి? ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, స్కిన్. వీటన్నిటిని కంట్రోల్ చేస్తుందంట. ఎవరు? బ్రెయిన్. నేను ఇప్పుడు మీ వైపు చూస్తున్నాను, మీరు నా వైపు చూస్తున్నారు. అంటే నేను మీ వైపు చూడాలి అని ఎవరు చెప్తున్నారు? బ్రెయిన్ చెప్తుంది. బ్రెయిన్ కంట్రోల్ చేస్తేనే నా కళ్ళు మీ వైపు చూస్తున్నాయి. నేను ఇప్పుడు చెయ్యి ఇలా తిప్పుతూ ఉన్నాను కదా, అంటే బ్రెయిన్ లెఫ్ట్ హ్యాండ్ని ఇలా ఇలా తిప్పు అని చెప్పేసి చెప్పబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. టంగ్ ఉంది కదా, టంగ్ తోటే కదా మనం మాట్లాడేది. ఏ మాట మాట్లాడాలి అని నా బ్రెయిన్ చెప్పడం వల్లే నేను నా టంగ్ తోటి మాట్లాడగలుగుతున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక దోమ కానీ ఏదైనా వచ్చి కుట్టింది అనుకోండి, నేనేం చేస్తాను?
ఇలా కొట్టుకుంటాను. అదే ఒకవేళ ఇక్కడ ఏమైనా దురద పెట్టింది అనుకో ఏం చేస్తాను, ఇలా గోపుతాను కదా. అంటే ఇలా మనం అనుకుంటాం, అంటే ఇక్కడ పలానా జరిగింది అని మనకి ఎవరు చెప్తున్నారు? బ్రెయిన్. అంటే మన సెన్స్ ఆర్గాన్స్ అన్నిటి మీద కూడా కంట్రోలింగ్ పవర్ ఎవరి మీద ఉంటుంది? బ్రెయిన్కి ఉంటుంది. బ్రెయిన్కి మన సెన్స్ ఆర్గాన్స్ అన్నింటి మీద కూడా కంట్రోల్ పవర్ ఉంటుంది అనమాట. సో ఆ కంట్రోల్ పవర్ని బట్టి సెన్స్ ఆర్గాన్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకుంటుంది. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్, ఎవ్రీ పర్సన్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ హిజ్ యూనిక్ ఫింగర్ ప్రింట్, టాయ్ ప్రింట్ అండ్ టంగ్ ప్రింట్. చూడండి ఇక్కడ ఫ్యాక్ట్ బాక్స్. ఫ్యాక్ట్ బాక్స్ అంటే మీకు నిజం చెప్పేది అనమాట. ఏంటది అని అంటే ప్రతి మనిషికి ఫింగర్ ప్రింట్, యూనిక్ ఫింగర్ ప్రింట్, యూనిక్ 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 ఫింగర్ ప్రింట్, టాయ్ ప్రింట్, టంగ్ ప్రింట్, TONGUE, టంగ్ ప్రింట్. ప్రతి ఒక్కరికంట ఫింగర్ ప్రింట్ ఎవరిది వాళ్ళకే డిఫరెంట్గా ఉంటుందంట. చూడండి ఇప్పుడు నా ఫింగర్ ప్రింట్ ఉంది చూసారా, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నా ఫింగర్ ప్రింట్ నాకే ఉంటుంది, నీ ఫింగర్ ప్రింట్ నీకే ఉంటుంది, మీ పేరెంట్స్ ఫింగర్ ప్రింట్ మీ పేరెంట్స్కే ఉంటుంది. ఎవరిది వాళ్ళకే, ఒకళ్ళదానికి ఒకరికి అసలు సంబంధమే ఉండదు. అది తల్లిదండ్రులైనా, అక్క చెల్లెలైనా, రక్త సంబంధులైనా, బయట వాళ్ళైనా, ఎవరైనా నా ఫింగర్ ప్రింట్ నాకే ఉంటుంది, ఇంకా ఎవరి దగ్గర ఉండదు. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫింగర్ ప్రింట్ ఇక్కడ పెట్టాను అనుకోండి, సపోజ్ ఇక్కడ నేను ఒక ఫింగర్ ప్రింట్ పెట్టాను కదా, మీకు కనిపిస్తుందా చిల్డ్రన్? ఫింగర్ ప్రింట్ నేను పెట్టాను. సో ఇక్కడ మీరు ఎవరు ఫింగర్ ప్రింట్ ఇక్కడ పెట్టినా కానీ అది మీకు కరెక్ట్గా మ్యాచ్ అవ్వదు. మళ్ళీ వచ్చి ఈ ఫింగర్ని తీసుకుపోయి మళ్ళీ కరెక్ట్గా ఇక్కడ పెడితే దాంతో మ్యాచ్ అవుతుంది. మీరు ఏ ఫింగర్ని పెట్టినా, సపోజ్ ఇప్పుడు నేను ఈ ఫింగర్ తోటి మీకు ఇక్కడ పెట్టాను కదా, సో ఇప్పుడు ఏ ఫింగర్ని ఇక్కడ పెట్టినా కానీ మ్యాచ్ అవ్వదు, అస్సలు మ్యాచ్ అవ్వదు. మీరు పెట్టినా కానీ మ్యాచ్ అవ్వదు. అందుకని ఫోన్స్ ఉంటాయి కదా, ఫోన్కి ఫింగర్ ప్రింట్స్ పెడతారు. ఫింగర్ ప్రింట్స్ పెట్టినప్పుడు సపోజ్ ఇప్పుడు నా ఫింగర్ తోటి నేను ఈ ఫింగర్ది ప్రింటింగ్ నేను లాక్ పెట్టుకున్నాను అనుకోండి, మీరు ఓపెన్ చేయాలంటే మీరు ఫింగర్ పెడితే నాట్ మ్యాచ్ అని వస్తుంది. ఇంకొక నేను ఈ ఫింగర్ కాకుండా నేను ఈ ఫింగర్ పెట్టినా, ఇది పెట్టినా, ఏ ఫింగర్ పెట్టినా కానీ నాట్ మ్యాచ్ అని వస్తుంది. అదే ఈ ఫింగర్ పెట్టిన అనుకో వెంటనే ఫోన్ ఓపెన్ అవుతుంది. ఎందుకు? ఈ ఫింగర్ ప్రింటే నేను దానికి లాక్గా పెట్టాను కాబట్టి. అంటే ఎవరికైనా కానీ ఒకరికి ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఇంకొకళ్ళకి ఉండవు, ఖచ్చితంగా ఎవరి వాళ్ళకే ఉంటాయి. అందుకే ఇక్కడ యూనిక్ అన్నాడు. యూనిక్ అంటే ఒకే ఫింగర్ ప్రింట్, ఒక్కొక్కళ్ళకి ఒకటే ఉంటుంది. ఎక్కువగా ఒకళ్ళ ఉన్నది ఇంకా నలుగురికి ముగ్గురికి కలిపి ఉండవు అన్నమాట. అందుకని మనం యూనిక్ ఫింగర్ ప్రింట్ అంటాం. యూనిక్ ఫింగర్ ప్రింట్ అంటాం. ఫింగర్ ప్రింట్తో పాటు టాయ్ ప్రింట్ కూడా. టాయ్ ప్రింట్ అంటే ఏంటి? కాలి బొటన వేళ్ళు ఉంటాయి చూసారా, అంటే బొటన వేలు అనే కాదు, కింద కాలు వేళ్ళు అన్నింటినీ మనం టాయ్స్ అనే అంటాం. హ్యాండ్స్కున్న ఫింగర్స్నేమో హ్యాండ్స్కుంటేనేమో ఫింగర్స్ అంటాం, లెగ్స్కుంటేనేమో టాయ్స్ అంటాం. తెలుగులో అయితే కాలి వేళ్ళు, చేతి వేళ్ళు, రెండింటిని వేళ్ళు అని అంటాం తెలుగులో. కానీ ఇంగ్లీష్లో అయితే హ్యాండ్స్ అయితేనేమో ఫింగర్స్, కాళ్ళు అయితేనేమో టాయ్స్. టాయ్స్ ఫింగర్స్ ప్రింట్ కూడా ఎవరిది వాళ్ళకే ఉంటుందంట. ఒకళ్ళ దానికి ఒకరికి సంబంధమే ఉండదు, ఎవరిది వాళ్ళకే సపరేట్గా ఉంటుంది. అలాగే టంగ్ ఫింగర్ ప్రింట్ కూడా. టంగ్కి పైన మీరు చూస్తే గీతలుగా ఉంటుంది కదా, నాలుగు చూసుకోండి. మీరు నాకు అనిపించట్లేదు, సో మీరు అద్దంలో పెట్టి చూసుకోండి ఇలా.
సో ఆ నాలుక మీద చుక్కలు చుక్కలుగా ఉండి గీతలు గీతలుగా ఉంటుంది కదా, ఆ నాలుక ఫింగర్ ప్రింట్స్ కూడా ఎవరి వాళ్ళకి సపరేట్గా ఉంటాయంట. ఒకళ్ళ నాలుగు ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఇంకొకళ్ళకి ఉండవు. అర్థమవుతుందా? సో యూనిక్గా ఉండేవి ఏంటివి మనకు? ఫింగర్ ప్రింట్స్, టాయ్ ప్రింట్స్, టంగ్ ప్రింట్స్. ఇవి ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ second one is heart. Second one is heart. Heart అంటే ఏంటి? గుండె కదా. వీటికి తెలుగు మీనింగ్ కూడా తెలుసుకోండి, తప్పులేదు. బ్రెయిన్ మీన్స్ మెదడు. మెదడు ఏడుంటుందమ్మా? మన హెడ్ లోపల తలలో ఉంటుంది. నెక్స్ట్ హార్ట్. హార్ట్ అంటే ఏంటి? గుండె. హార్ట్ అంటే ఏంటి? గుండె. ఈ హార్ట్ గుండె ఎలా ఉంటుంది చూసారా? ఇగో ఇక్కడ ఉంది హార్ట్ ఫింగర్. నేను ఇక్కడ వేస్తాను చూడండి. ఓకేనా చిల్డ్రన్? ఇది హార్ట్ అమ్మా. ఈ హార్ట్ షేప్ ఇలా ఉంటుంది. సో హార్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్సైడ్ అవర్ చెస్ట్. చెస్ట్ అంటే ఏంటి? ఇక్కడ ఉంటుంది చెస్ట్. ఈ చెస్ట్ లోపల మనకి హార్ట్ ఉంటుందంట. ద హార్ట్ పంప్స్ బ్లడ్ టు ద హోల్ బాడీ. హార్ట్ చేసే పని ఏంటి అని అంటే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అంటే బాడీ మొత్తం పై నుంచి కింద వరకు బ్లడ్ పంపింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే బ్లడ్ మొత్తం అటు నుంచి ఇటు అటు మొత్తం అన్ని పార్ట్స్కి, మన బాడీలో ఎన్ని పార్ట్స్ అయితే ఉన్నాయో అన్ని పార్ట్స్కి మొత్తానికి హార్టే బ్లడ్ పంపిస్తుందంట. టచ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ యువర్ చెస్ట్. లెఫ్ట్ సైడ్ ఈ చెస్ట్ మీద ఇలా చేయబెట్టుకొని అబ్జర్వ్ చేయండి. కెన్ యూ ఫీల్ సంథింగ్ బీటింగ్? మీకు కొట్టుకున్నట్టుగా ఏమైనా సౌండ్ వినపడుతుందా? దట్స్ యువర్ హార్ట్. అదే మీ హార్ట్. ఇలా పెట్టుకొని ఒక 5 minutes సైలెంట్గా ఉండి అబ్జర్వ్ చేయండి. నాకైతే వినిపిస్తుంది. మీకు వినిపిస్తుందా? లెఫ్ట్ సైడ్ చేయబెట్టుకొని మీరు అబ్జర్వ్ చేస్తే మీకు టక్ 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 అని కొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది కదా, దాన్ని మనం హార్ట్ బీట్ అంటాం అన్నమాట. Our heart beats about 72 times per minute. ఒక మినిట్కి ఎన్ని టైమ్స్ కొట్టుకుంటుందంట? 72 times కొట్టుకుంటుందంట. సో పర్ మినిట్కి 72 times మన హార్ట్ అనేది కొట్టుకుంటుంది. ఓకేనా చిల్డ్రన్? సో మీరేం చేస్తారంటే హార్ట్ అండ్ బ్రెయిన్ ఉన్నాయి కదా, ఇవి ఒకసారి టెక్స్ట్ బుక్లో చూసి రీడ్ చేసుకోండి. రీడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ని, అదే ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ని ఒకసారి నోట్బుక్లో రాసి క్లియర్గా కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీయండి. ఈరోజు చెప్పుకున్న క్లాస్ మీకు అర్థమైంది కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.